హాయ్ ఇయర్స్, నమస్తే. నేను మీ అప్పాజీ. ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. కోట్లాది మంది అభిమానులు కలిగినటువంటి అమీర్ ఖాన్ లాంటి సెలబ్రిటీస్ ఇలాగా రెండో పెళ్ళి, మూడో పెళ్ళి, నాలుగో పెళ్ళి చేసుకోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే అది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినటువంటి విషయం అయినప్పటికీ కోట్లాది మంది అనుచరుల ఫాలోవర్స్ లేదంటే అభిమానులు ఉన్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి అమీర్ ఖాన్ అమితంగా ప్రేమించే ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. రేపు పొద్దున్న వాళ్ళ భర్తలు మీ అమీర్ ఖాన్ లాగా నేను కూడా రెండో పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళకి ఎంత ఇదిగా ఉంటుంది. ఇప్పుడు ఇక నుంచి నేను అమీర్ ఖాన్ ఫ్యాన్ అని గర్వంగా చెప్పుకోగలుగుతారా? అంటే అమీర్ ఖాన్ అనే కాదు, చాలామంది మన తమిళంలో కమల్ హాసన్, మన తెలుగులో పవన్ కళ్యాణ్, ఇలాగా లక్షలాది కోట్లాది మంది అభిమానులు కలిగిన వాళ్ళు ఇలాగ చేస్తుండడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. అంటే ఇక్కడ అమీర్ ఖాన్ నిజానికి తన మొదటి వారితో కూడా ఇప్పటికీ సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. మొదటి వారి పేరు రేనా దత్త. ఆమెకు పుట్టినటువంటి జునైద్ ఖాన్ని తన హీరోగా కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ సినిమాను విపరీతంగా ప్రమోట్ చేయాలని కూడా చూశాడు. అయితే అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇలాగా ఈ సెలబ్రిటీస్ 60స్లో 70స్లో ఇలాగ రెండో పెళ్ళిళ్ళు, మూడో పెళ్ళిళ్ళు చేసుకోవడం అయితే మాత్రం చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పక తప్పదు. నేను అమీర్ ఖాన్కి పర్సనల్గా చాలా పెద్ద ఫ్యాన్ని. అతని ఫస్ట్ సినిమా ఖయామత్ సే ఖయామత్ దగ్గర నుంచి దాదాపుగా అన్ని సినిమాలు నేను చూశాను. ఒక దశలో అమీర్ ఖాన్కి అసలు ఫెయిల్యూర్స్ లేకుండా దాదాపుగా ఒక 10 ఏళ్ల పాటు అనుకుంటా అసలు ఫెయిల్యూర్ అనేది లేకుండా దూసుకుపోయాడు. లాల్ సింగ్ చద్దా ముందు వరకు కూడా అతనికి ఫెయిల్యూర్ అనేది లేదు. తర్వాత నుంచి ఇప్పుడు మళ్ళీ ఫామ్లో రావడానికి కొంచెం కష్టాలు పడాల్సిన పరిస్థితి. అలాగే అతను ప్రొడ్యూసర్గా కూడా చాలా మంచి సినిమాలు చేశాడు. తారే జమీన్ పర్ లాంటి సినిమా, మొన్న కూడా సితారే జమీన్ పర్ అనే సినిమా చేశాడు. అలాగే హీరోగా, ప్రొడ్యూసర్గా ఎంతో మంచి టేస్ట్ ఉన్నటువంటి అమీర్ ఖాన్ ఇలాగ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంలో మాత్రం ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం కొంచెం బాధాకరమైనటువంటి విషయం అని చెప్పక తప్పదు.